అక్కడికి జ్వరం కానీ కొంచెం తగ్గింది, అందుకే వీడియో స్టార్ట్ చేశాను. మనం ఇట్లా కలిసి మాట్లాడడం చాలా రోజులైంది. నాకు ఫీవర్ కాబట్టి నేను ఇన్ని రోజులు వీడియో చేయలేదు. సో ఇవాళ మనం స్టార్ట్ చేసాము. సో ఈరోజు వీడియోలో రెసిపీ ఉంటుంది. అదేంటంటే వాకాయతో రెసిపీ చేస్తున్నాను. వాకాయ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వాకాయ తినడం వల్ల మనకి చాలా మంచిది. వాకాయతో మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. సో మనం ఈరోజు ఒకటి చూపిస్తున్నాం. అదేంటంటే వాకాయ రొయ్యలు. మీరు తప్పకుండా ట్రై చేయండి. కర్రీ చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా. మేము చాలాసార్లు తిన్నాము, చాలా ఇష్టం వాకాయ రొయ్యలు అంటే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోక్కర్లేదు. వాకాయ పుల్లగా ఉంటుంది కదా, పుల్లగా ఉండే కర్రీస్కి మసాలా అవసరం లేదు. యమ్మీ టేస్టీ కర్రీ అయిపోయింది. సో మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తింటే ఈ పుల్ల పుల్లగా. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ కొట్టండి, ఇంకా కామెంట్ చేయండి. మర్చిపోకండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.